అప్పటి నుంచి ఆయన దగ్గర ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, సింధు అంట. ఏం చెప్పింది అమ్మ నీతో? ఏం చెప్పలే. మా నాన్న ఎప్పుడు చచ్చిపో అంటాడు. పొద్దున్న అమ్మమ్మ పోయింటే మా నాన్న స్విచ్ ఆఫ్లో వేసేస్తున్నాడు. అవుతుంది. ఒక కుమారుడు ఉన్నాడు, 9 సంవత్సరాల కొడుకు. ఆ రోజు నుంచి ఈ పాపను పెట్టని టార్చర్ అంటూ లేదోడు. ఎప్పుడూ చుట్టమరాలను పెట్టుకొని ఎప్పుడు చుట్టమరాల దగ్గరే. ఈ నా 9 సంవత్సరాలుగా నేనే వాళ్ళకు పెన్షన్ డబ్బులతో 2000 ఇచ్చి ఆమె సంసారం నడుపుతాను. ఫుల్ కన్నింగ్ నా కొడుకు. ప్రతి విషయంలోనూ ఎప్పుడు సంపాలా కొడుకును తల్లిని కూడా చంపేదానికి విశ్వ ప్రయత్నం చేసినాడు. మేము వచ్చి నిన్న ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్కి పంపించినారు. అక్కడ రాత్రి కౌన్సిలింగ్ 9 గంటలకు అయింది. పొద్దున్నే మళ్ళీ పోయేటప్పుడు కూడా నేను ఏం చేస్తానో చూడు అది దాన్ని భయపడిచ్చిపోయినాడు. మేము పొద్దున్న 6 గంటలకు పోయినాము. 6:40 6:50కి సింగళవాళ్ళ క్రాస్ దగ్గరికి పోతానే నా మనవాడు ఫోన్ చేసుకుందని ఊరేసుకుందని ఫోన్ చేసినాడు. అటువంటి మళ్ళీ మేము వెనక్కి తిరిగి వచ్చినాము. ఇది జరిగింది. మాది ముచ్చుకోట, వాళ్ళది ఆత్మకూరు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసుగా పనిచేస్తున్నాడు. ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తే ఇలా భార్య పిల్లలను అన్యాయం చేసినాడు. మోహన్ కృష్ణ, టి లలిత, బాబు పేరు ధర్మయోగి, 9 సంవత్సరాలు. ఆ పిల్లగాన్ని కూడా అడగండి, విషయాన్ని చెప్తాడు. ఎన్నిసార్లు చెప్పిందో సార్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను కాళ్ళు పట్టుకొని చెప్పినా, నాయనా నీ చుట్టం ఉండే ఉన్నా నువ్వు మా పాపను మరసంగా చూసుకొని. అయినా వాడు టార్చర్ తట్టుకోలేక రాత్రి 12కి కూడా 2-3 సార్లు ఫోన్ చేసింది. వాళ్ళు కంప్లైంట్ చేయమన్నారు. కంప్లైంట్ చేయమంటే మళ్ళీ నేను ఎస్పీ గారి దగ్గరికి అదే పనిగా తల్లుల పిల్లం పోయి ఉండి రాత్రి 9:30 వరకు మహిళా పోలీస్ స్టేషన్లో ఉండి వచ్చినాం. సామాన్య మానవానికి ఏం న్యాయం జరుగుతుంది సార్? ఎవరికి చెప్పుకోవాలి? మేము చేసేది రైతు పని, వీళ్ళు ఉండేది టౌన్లో. ఏమని చెప్పాలి? నేను 10 సంవత్సరాలు అవుతాను సార్. 10 సంవత్సరాలు కొడుకున్నాడు. 9 సంవత్సరాల నుండి నరకమే చూపిస్తున్నాడు వాడు. కొడుకు పుట్టినప్పటి 5 లక్షల కట్టం, 15 తులాల బంగారు ఇచ్చిన, ఏదో పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆ రోజు నుంచి నా పెన్షన్లోనే నా కూతురు సంసారం నేను నడుపుతున్నాను. ఎవరికి చెప్పుకునేది? నేను ఎవరికి చెప్పాలా చెప్పు? డిఎస్పీ గారికి కూడా నిన్న పోయి మరపెట్టుకున్నాము. ఇంటర్మీడియట్ వరకు చదివింది సార్. సంవత్సరాల నుంచి 1 సంవత్సరం బాగున్నారన్న, 9 సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు. ఆత్మకూరులో ప్రియురాలు ఉంది, ఆమెను తెచ్చి ఇక్కడే పెట్టుకున్నాడు. ఆమె కోసం నువ్వు చచ్చిపో నువ్వు ఉండకూడదు. ఇదే సార్ తెలియకోకుండా సంతకం కూడా మాకు తెలియకోకుండా విడాకుల సంతకం కూడా పెట్టించుకున్నారు సార్. టార్చర్ పెట్టి పిల్లోని చంపుతానని టార్చర్ పెట్టి సంతకం కూడా చేయించుకున్నాడు. 3 నెలలు అయిందంట. మాకు నిన్న తెలిసింది, ఇంతవరకు మాకు తెలియదు. చెప్పకూడదు, మీ అమ్మలకు చెప్పకూడదు, ప్లాన్గా చేసుకున్నాడు. ఆ ఫోన్ తీసుకున్నాడంట. ఫోను ఈ పాప ఫోన్ కూడా తీసుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడు సార్. మీరు మాట్లాడతారు. పెళ్లి కాకముందు నుంచే ఎవరో అమ్మాయిని ప్రేమించినాడంట. ఆమె కోసమే ఈ అమ్మాయిని టార్చర్ పెట్టేవాడు సార్. ప్రతిరోజు నువ్వు వద్దు, నాకు ఆ పాపే కావాలా. మా అమ్మ బలవంతం చేసి నాకు పెళ్లి చేసింది. నువ్వు ఇష్టం లేదు నాకు, నిన్ను చూస్తే నువ్వు దయ్యంలాగా కనిపిస్తావు నాకు, నువ్వు అసలు వద్దు నాకు, నువ్వు వెళ్ళిపో, నువ్వు చచ్చిపో, నేను ఆ పాపతో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాము. ఎప్పుడు ప్రతిరోజు ఇదే టార్చర్ అని అమ్మాయికి. ఎన్ని సంవత్సరాలైనా ఆటికి ఓపిక్గా మారుతాడు, ఈరోజు మారుతాడు, రేపు మారుతాడని ఇన్ని రోజులు వెయిట్ చేసింది.
ఎన్ని రోజులను వెయిట్ చేస్తుంది. చివరికి నిన్న ఎస్పీ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చినారంట, అది కూడా మాకు తెలీదు. మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినారంట. ఒక 2 రోజులు వెయిట్ చేయకోకుండా ఇంత పని చేసుకుంది. ఈ అబ్బాయిని కూడా కొట్టేవాడంట సార్ వాడు. అసలు ఈ పిల్లోని కూడా తండ్రి ప్రేమ అనేది ఒక బర్త్డే కానీ ఒక ఫోటో కానీ ఫ్యామిలీ ఫోటో కూడా ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా లేదు. మొత్తం ప్లాన్ చేసేసినాడు. ఒక్క ఫోటో లేదు ఇంట్లో. వీళ్ళు ప్లాన్ చేసుకొని పెళ్లి ఫోటోలు కానీ పెళ్లి వీడియోలు కానీ తీసుకురా అంటే ఎందుకు అవసరమా పెళ్లి ఫోటోలు అని ఇంతవరకు పెళ్లి ఫోటోలు కూడా మేము చూసిండేదే లేదు. వాళ్ళ పెళ్లి ఫోటోలు కూడా ఇంతవరకు మానసికంగా బాగా టార్చర్ పెట్టినాడు. శారీరకంగా పెట్టలే, కొట్టేది తిట్టేది లేదు, మానసికంగా చంపేసినాడు. వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి అందరికీ తెలుసు. వాళ్ళ మేనమామ గారికి ధర్మవరం వాళ్ళ మేనమామ గారు వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ ప్లాన్ చేసి వీడిని బెదిరించి వీడిని చంపుతానని బెదిరించి విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నాడంట. అది మాకు ఇంతవరకు వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పలేదు. ఆ పాప విడాకుల మీద సంతకం పెట్టించుకున్నాడు అని. సంతకం చంపుతా ఎవరికి చెప్తే ఆ ఫోన్ కూడా బిక్కున్నాడంట, నువ్వు చెప్పకూడదు ఎవరికి అని. ఇంత టార్చర్, ఇంత అన్యాయమే సార్. వాడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడే. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు నలుగురికి ఏం న్యాయం చేస్తాడు సార్? వాడు ఏం న్యాయం చేస్తాడు మిగతా ఆడవాళ్ళందరికీ? ఇంట్లో భార్యని ఇంత టార్చర్ పెట్టినాడే, ఇంట్లో భార్యని టార్చర్ పెట్టినాడు. బయట ప్రజల్ని ఏం రక్షిస్తాడు వాడు? రక్షక భటుడు కాదు వాడు, మృగం వాడు, రాక్షసుడు వాడు, మృగం వాడు. పెళ్ళి అయినప్పటి నుంచి 8 సంవత్సరాలు నరకం పెట్టినాడు. సైకోలో నెంబర్ 1 వాడు, అంత సైకోవాడు. నా భార్య, నేను రాధాకృష్ణుల ప్రేమ మాది, మేము రాధాకృష్ణుల్లాగా ఉంటాము. నువ్వు అవసరం లేదు నాకు, మాది అమర ప్రేమికులం మేము. ప్రతిరోజు ఇదే టార్చర్ సార్ అమ్మాయికి, ప్రతిరోజు ఇదే టార్చర్. అమర ప్రేమికులం మేము రాధాకృష్ణులము. నువ్వు అవసరం లేదు, నువ్వున్నా ఒక ఫ్రిడ్జ్ ఒక బీరువాలాగా ఉండాల్సిందే. నీకు ప్రాణం లేని శవాన్ని నువ్వు ఒక వస్తువులాగా ఉండాలా, అంతే. ఉంటావే ఉండు, ఒక వస్తువులాగా ఉండు. అసలు ఇంట్లోకి సరుకులు తెచ్చేది లేదు వీళ్ళే ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చి వారానికి ఒకసారి వచ్చి అవి సరుకులు ఇచ్చిపోతే వండుకునేది తినేది. షెల్టర్ ఇస్తా ఉండు, అంతే. తెచ్చేది లేదు, పెట్టేది లేదు వాళ్ళకి ఏమి. కనీసం వీని స్కూల్లో కూడా వాళ్ళ నాన్న ఎవరో కూడా తెలియదు. ఆధార్ కార్డు ఇవ్వలేదు వీనికి. స్కూల్కి జాయిన్ చేయాలంటే ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు వాడు. వాళ్ళ నాన్నమ్మ ఎవరో తెలియదు ఆ పిల్లోనికి ఇంతవరకు తెలియదు అసలు. వాళ్ళు వచ్చి ఎప్పుడైనా పలకరించిండేది లేదు వీళ్ళని. వీళ్ళు నా మనవడు, నా కోడలు నాకు అని ఒక్క రోజు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళని చూసుకున్నదే లేదు. ఇంత అన్యాయం అని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి వాళ్ళ సార్ ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏ ఆడపిల్లకి న్యాయం జరుగుతుంది? ఏ ఆడపిల్ల అయినా బతకగలుగుతుందా చెప్పండి? స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకగలుగుతుందా? ఏ ఆడపిల్ల అయినా బతుకుతుందా ఇలాంటి పోలీసులు ఉంటే? ఇది పోలీస్ ఉద్యోగం కాదు సార్. వీనికి బాత్రూమ్లు కడిగే ఉద్యోగం ఇవ్వాలి, వీనికి అదైతే సరిపోతుంది వీనికి. అదే మరి మనిషి కాదు వాడు, అసలు ఉరిశిక్ష వేయాలి సార్ వానికి. దయచేసి మాకు వాడు సస్తేనే మా ఆత్మ శాంతిస్తుంది, మా అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. వాడు సస్తేనే మా అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. మా అమ్మాయి ఆత్మ శాంతించాలంటే వాడిని వాడిని కూడా ఉరి తీయాల. దయచేసి సార్, సీఎం సార్, లోకేష్ సార్, మా అమ్మాయికి న్యాయం చేయండి సార్. మిమ్మల్ని నమ్ముకున్నాము మేము కూడా, టీడీపీనే. నాకు పార్టీ ఇది ఉంది సార్, చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్. అమ్మ అనితమ్మ తల్లి, నా బిడ్డకు న్యాయం చేయి తల్లి, అనితమ్మ హోమ్ మినిస్టర్ తల్లి, నువ్వు ఒక మహిళా మనివే, నా బిడ్డకు న్యాయం చేయి తల్లి, నా జన్మంతా నీకు రుణపడి ఉంటాను. నా బిడ్డకు న్యాయం చేయి తల్లి సార్. మాకు ఇంకేం